నమస్తే మాస్టర్స్. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ భావన గురించి. కొన్నిసార్లు మనం లైఫ్‌లో కొన్ని సిట్యుయేషన్స్‌లో ఉంటాం. ఆ సిట్యుయేషన్స్ ఎలాంటివంటే, ఇది చెయ్యొచ్చా? చేయకూడదా? కరెక్టా? మనం మంచి చేస్తున్నాం. ఎంత మంచి చేస్తున్నాం అనేది. కానీ ఎప్పుడైనా మనకి ఆధ్యాత్మికలో గానీ, మన పురాణాల్లో గానీ, మనకు బయట చెప్పింది ఎప్పుడైనా సరే, ఎవరైనా మంచి మాటలు చెప్పినప్పుడు మన భావన ముఖ్యమంటారు. మనం చెడ్డ పని చేస్తున్నా, అది సమాజానికి అది చెడ్డ పని అయినా, మన భావన మంచిదైతే అది రైట్ ఆఫ్ అయిపోతుందనమాట. అంటే ఏంటి? మీరు దానం జేస్తున్నారు ఒకళ్ళకి. బట్ ఎక్కడి నుంచో తీసుకొచ్చి దానం జేస్తున్నారు. అంటే ఆ మంచికి, చెడుకి రైట్ ఆఫ్ అయిపోతది. అంటే క్లియర్ అయిపోతుందనమాట. అది మంచి కిందే వస్తుంది. ఎందుకంటే భావన మంచిదక్కడ. భావన ఏంటి? ఒకళ్ళని హెల్ప్ చేయడానికి మీరు చేస్తున్నారు. మీ దగ్గర లేదు. మీరున్నదంతా ఊడ్చేశారు. మీ భావన మంచిది. అట్ట చేయమని ఏ ధార్మిక గ్రంథాల్లో ఎక్కడా చెప్పలేదు. కానీ ఒకవేళ మీరలా చేసినా అప్పుడు అది క్లియర్ అయిపోతుందనమాట. సో, దానికి సంబంధించిన కథే ఈరోజు కథ. అయితే ఒక ఊర్లో ఒక రాజుగారు ఉండేవారనమాట. ఆ రాజుకి చాలామంది ఫ్రెండ్స్ ఉండేవారు. ఆ రాజుకి ఆ ఫ్రెండ్స్‌తో పాటు అందులో ఒక స్పెషల్ ఫ్రెండ్ ఎవరు అంటే సత్యజిత్తుడు అని ఒక ఫ్రెండ్ ఉండేవాడు. చాలా క్లోజ్ ఫ్రెండ్ మంచిగా ఉండేవారిద్దరు. సత్యజిత్తుడికి రాజుగారంటే చాలా గౌరవము. రాజుగారికి కూడా వాళ్ళ ఫ్రెండ్ అంటే చాలా గౌరవం. కాకపోతే ఆ రాజుగారి హ్మ్. ఆస్థానంలో ఒక నలుగురు, ఐదుగురు చాలా యువకులు అంటే మంచి ఆహ్, బలంగా ఉన్న అంటే సైన్యాధిపతుల్లాగా ఆ పొజిషన్స్‌లో ఉన్న మంచి ఫేమస్ అండ్ బలంగా ఉన్న వాళ్ళు ఒక ఐదుగురు, ఆరుగురు ఉండేవారు. ఆ ఐదుగురిలో ఒకళ్ళని ఈ రాజుగారి చెల్లెలు పెళ్లి చేసుకుంది. ఆ పెళ్లి చేసుకున్నప్పుడు రాజుగారికి బావమరిదవుతాడు కదా అతను. ఎవరైతే ఆ సేనాధిపతి ఉన్నాడో అతను కొంచెం మంచి స్టేట్‌లో ఉన్నారు. అంటే ప్రేమించి పెళ్లి చేసుకుంది. రాజుగారు అతనికి గౌరవం ఇస్తాడు. అతను కూడా గౌరవం ఇస్తాడు. కాకపోతే ఈళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు కదా! రాజుగారి ఫ్రెండ్ సత్యజిత్తుడికి అతనికి ఆ ఐదుగురి మీద కొంచెం మంచి ఒపీనియన్ లేదు. ఎందుకంటే వాళ్ళెప్పుడు గూడా రాజుగారిని మోసం చేసి ఎప్పుడెప్పుడు రాజ్యాన్ని తీసుకుందాం అన్నట్టుగానే ఉన్నాడు. అందులో ఒకడు మళ్ళీ రాజుగారి చెల్లెలి భర్త కాబట్టి ఇంకా ఎక్కువ ఆహ్, హ్మ్, ఈ ఏంటంటే కొంచెం కచ్చి మీదున్నాడు. ఎందుకంటే ఇద్దరు ఒకటే వయసు వాళ్ళు ఇంచుమించు. హ్మ్. బావ, బావమరిది ఇద్దరు ఒకటే వయసు వాళ్ళు. అతను రాజయ్యాడు నేనవ్వలేదు. నేనెట్లా అవ్వగలను అన్నట్టుగా ఉండేవాడనమాట. అవన్నీ ఆలోచనలు జిత్తుడికి తెలిసినియి. కాకపోతే ఇతనేంటంటే ఇతను చాలా మంచివాడు ఈ అబ్బాయి. సత్యజిత్తుడు మంచివాడు. చాలా మంచివాడు. ఆహ్, చాలా దానాలు చేసేవాడు. పెళ్లి గాలేదు, పెళ్ళాం లేదు, పిల్లలు లేరు, తల్లిదండ్రులు ఎవ్వరు లేరు. రాజ్యానికి, ప్రజలకే సర్వం అంకితం చేసేసాడు. రాజు కంటే ఎక్కువ దానాలు, ధర్మాలు చేసేవాడు. అయితే ఈ దానాలు, ధర్మాలు చేసేటప్పుడు ఈ ఐదుగురు ఎవరైతే ఉన్నారో ఎప్పుడు ఈ ఈ ఫ్రెండ్‌ని ఎట్లాగైనా నాశనం చేయాలి. ఎందుకంటే అతనుంటే రాజుని బాగా కాపాడతాడు. అతను లేకుండా ఉన్నప్పుడే మేము రాజ్యాన్ని ఆకట్టుకోగలం అన్నట్టుగా అని ఆలోచించారు. ఆలోచించి ఆ రాజుని కింద పడేయాలంటే ఈయనెళ్ళిపోవాలి. ఆళ్ళ ఫ్రెండ్ ఎళ్ళిపోవాలి. స్ సత్యజిత్తుడు వెళ్ళిపోవాలి. వెళ్ళిపోవాలి అంటే ఏం చేయాలి? ఏదైనా అతని మీద ఏదైనా నేరం మోపాలి అనేసి దొంగతనం నేరం మోపేసి అతన్ని తరిమేస్తారు. రాజ్యం నుంచి తరిమేస్తారు. రాజుగారు గూడా అతను మారిపోయాడనుకుంటాడు రాజుగారు. మా ఫ్రెండు ఒకప్పుడు మంచిగా ఉండేవాడు. సత్యజిత్తుడు. అతను మారిపోయాడు అని అనుకుంటాడనమాట. అనుకోని నా ఫ్రెండ్ మారిపోయాడు. నేనెట్లా అతన్ని ఉంచాలి. రాజ్యానికే ప్రాబ్లమ్ అనేసి తరిమేస్తాడు. అతను అలానే ఏం జేసేవాడు హ్మ్. ఒక దొంగలాగా మారిపోయి మారడం అంటే అతని భావన మంచిది. ఎందుకు మారాడు అంటే అది ప్రజలకు దానం జేయడం కోసం. ఈ గొప్ప గొప్ప వాళ్ళు మోసాలు జేసేవాళ్ళ దగ్గర నుంచి తీసుకొని పేదవాళ్ళకిచ్చేవాడు. ఇంగ్లీష్‌లో ఒక క్యారెక్టర్ ఉంది 'రాబిన్ హుడ్' అని. అట్లా అన్నమాట. ఆ గొప్ప వాళ్ళ దగ్గర మోసాలు చేసే వాళ్ళ దగ్గర తీసుకొని పేదవాళ్ళకివ్వడం. సో, అది చేసేటప్పటికి రాజు ఏమనుకున్నాడు, దొంగగా మారిపోయాడు. ఇతన్ని వెలివేయాలని వెలివేసేసాడు. అతను వేరే, ఇతను వేరే. ఈళ్ళేం జేశారు, ఈ ఐదుగురు ఇంకా ఊరుకోలే. ఎందుకంటే ఎప్పటికైనా అతను వాళ్ళ ఫ్రెండొచ్చి ఇతన్ని రాజుగారిని కాపాడతారని, ఆ ఫ్రెండ్ మీద లేనిపోనివన్నీ చెప్పేవారు.
ఎంతవరకు చెప్పారంటే రాజుగారికి, రాజుగారు కనపడగానే రాజుగారు ఏమన్నారంటే ఏం ఆర్డర్ ఏసారంటే వాళ్ళ ఫ్రెండ్ సత్యజిత్తుడు ఎప్పుడైనా కనపడితే ఉరేసేయాలి. అలాంటి తీర్మానం పెట్టేసారు రాజుగారు. వీరి ఫ్రెండ్స్ అందరూ ఏంటంటే, ఆయనెప్పుడు దొరుకుతాడా? చంపేద్దామా? తర్వాత రాజుని చంపేద్దాము అన్నట్టుగానే ఉన్నాడు. అందులో ఒకడు మరి బావమరిదున్నాడు గదా! అంటే వాళ్ళ చెల్లెలు భర్తున్నాడు గదా! అందుకని రాజుగారు వాళ్ళ మీద నమ్మకం ఎక్కువుందింక. కాకపోతే ఇప్పుడు చూడండి విశ్వం ఎలా సహకరించిందో. సత్యజిత్తుడు చేసేది మంచి పని. రాజుగారికి చెడు అభిప్రాయం వచ్చింది వాళ్ళ ఫ్రెండ్ మీద. అంతేనా? అది వచ్చినప్పుడు విశ్వము అంటే ఆ ఒక రోజు రాజుగారు పడుకున్నప్పుడు, కళ్ళు మూసుకొని పడుకున్నప్పుడు చక్కగా అమ్మవారు చక్కగా బొట్టు పెట్టుకొని, పూలు పెట్టుకొని అమ్మవారు చక్కగా రూపంలో వచ్చి, "లే దొంగతనానికి వెళ్ళు" అనొచ్చింది కల. రాజుగారికొచ్చింది ఆ కల. రాజుగారు లేసి, "నేనేంటో దొంగతనాల గురించి ఆలోచిస్తున్నానేమో, నాకు ఏదో బాగా తేడాగా ఉంది" అని చెప్పి వాటర్ మంచినీళ్ళు తాగి పడుకోనో, లేకపోతే మళ్ళీ పడుకోవడానికి ట్రై చేశాడు. ట్రై చేసినప్పుడు మళ్ళీ అమ్మవారొచ్చింది. మళ్ళీ కల. "నువ్వెళ్ళు నాయనా దొంగతనానికి వెళ్ళాలంటే" ఎందుకు అమ్మవారు నాకు ఊరికే వచ్చి చెప్తుంది పొద్దాక అనేసి ఏం చేశారు మారువేషంలో ముసుగేసుకొని దొంగలు అప్పుడు కాలంలో గుర్రము, ముసుగు అంతా ఉండేది కదా! మొహానికి ముసుగేసుకొని గుర్రం తీసుకొని బయలుదేరాడు. బయలుదేరంగానే మధ్యరాత్రి ఈతను సత్యజిత్తుడు కనిపిచ్చాడు మధ్యరాత్రి. ఆయనకి తెలీదు. సత్యజిత్తుడికి తెలీదు ఈయన రాజుగారని. అయితే ఈయన రాజుగారికి తెలుసు ఇతను సత్యజిత్తుడని. అడగగానే "ఏంటి ఎక్కడికెళ్తున్నావంటే" "నేను ఇట్లా దొంగతనానికెళ్తున్నా" అంటే "రాజుగారి కోటకా?" అని కావాలని అడుగుతాడు రాజుగారు. అతని ఇంటెన్షన్ అంటే భావన తెలుసుకుందామని. అప్పుడు అతనేమంటాడు, "ఛీ! ఛీ! అట్లా గాదు. రాజుగారు చాలా మంచివారు. ప్రజలకి చాలా సేవ చేస్తారు. రాజుగారిని అసలెప్పుడు ఏమి చేయను. ఈ ఐదుగురిలో ఒక బావమరిదున్నాడు గదా! రాజుగారి బావమరిది వాళ్ళ ఇంటికెళ్తాను. అతను చాలా దుర్మార్గుడు. అందరిని మోసం జేస్తున్నాడు. పన్నులు బాగా తీసేసుకుంటున్నాడు. బాగా హింస పెడుతున్నాడు. అది రాజుగారికి తెలీదు. రాజుగారికి గుడ్డి నమ్మకం అతని మీద. ఎందుకంటే బావమరిది గాబట్టి. చెల్లెలు భర్త కాబట్టి కొంచెం ఎక్కువ రెస్పెక్ట్ ఉంటది. అమ్మాయినిచ్చిన ఇల్లు గదా! ఎక్కువ రెస్పెక్ట్ ఉంటది. ఎక్కువ గౌరవం ఉంటది. అందుకని రాజుగారు నేనేం చెప్పినా నమ్మరు ఆయన గురించి అని ఏదో ఇట్లా చెప్తూ ఉంటాడు ఇతనికి. సరే నిన్ను కూడా తీసుకెళ్తా పదా! అని ఇద్దరు కలిసి వాళ్ళ ఇంటికెళ్తారు దొంగతనానికి. దొంగతనానికెళ్ళినప్పుడు ఆ రోజు ఆళ్ళు మాటలు వింటారు. అతను ఎవరితోటో చెప్తూ ఉంటాడు. రేపు పొద్దున్నే లేవంగానే రాజుగారిని ఇట్లా చేశారు, అట్లా చేశారని. రాజుగారు స్వయాన ఆ మాటలు విన్నారు. అతని చెవులారా మాటలు విన్నారు. వినంగానే అతనికి చాలా కోపమొస్తది. మర్నాడు ఏం చేస్తాడంటే ఎళ్ళిపోయిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్ మంచివాడని నమ్మేసి, ఆళ్ళ బావమరిది చెడువాడని చెప్పి అందరికి కారాగార శిక్ష వేసేస్తాడనమాట. ఆ ఐదుగురు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే మోసం చేద్దాం అనుకున్నారో రాజుగారిని అందరికి వేసేస్తారు. అయితే ఇది మామూలుగా మనం ఎప్పుడు వినే కథే. అంటే ఎప్పుడైనా మంచి చేస్తే మంచి జరుగుతుంది అని. కానీ ఇందులో అన్నిటికంటే ముఖ్యమైనది మనం గుర్తుంచుకోవాల్సిందేంటంటే మన మంచి భావన ఉంటే విశ్వం ఎందుకో సహకరిస్తుంది. చాలా సహకరిస్తుంది మనకి. అమ్మవారి కల్లో రావాల్సిన అవసరం ఏముంది? అంటే మంచి పని చేస్తున్నప్పుడు అమ్మవారే స్వయంగా వచ్చి రాజుగారికి చెప్పింది, "నాయనా నువ్వు తప్పు దారిలో వెళ్తున్నావు. మీ ఫ్రెండ్ మంచోడు. మీరు గుర్తించు" అని చెప్పి అమ్మవారు స్వయంగా చెప్పింది. అంటే విశ్వం చెప్పించింది అలాగా. ఎవరినో ఎవరినో పెట్టారనుకోండి నమ్మదు. అమ్మవారైతే నమ్ముతారు గదా! ఆ నమ్మకం ఎక్కువుంటది. అందుకని అమ్మవారే స్వయంగా వచ్చి చెప్పింది. "నాయనా నువ్వు తప్పు చేస్తున్నావు అని గుర్తుంచుకో ఎళ్ళు. దొంగతనానికి వెళ్ళు. నీకు తెలుస్తుంది నిజానిజాలు తెలుస్తాయి" అని. లేకపోతే ఆ రాజుగారిని చంపే ముందు రోజు రాత్రే ఎందుకు వచ్చింది అమ్మవారు కల్లోకి? అందుకనే మీరొక్కటి గుర్తుంచుకోండి. ఎప్పుడైనా మంచి పని చేసేటప్పుడు భావన చాలా ముఖ్యం. ఏ పని చేసినా భావన చాలా ముఖ్యం. మీరు జాబ్ చేస్తున్నా భావన ముఖ్యం. మంచి భావనతో చేయాలి. మీరు వ్యాపారం చేస్తున్నా మంచి భావనతో చేయాలి. ఉపాధ్యాయులుగా అంటే టీచర్స్‌గా ఉన్నా, ఏ పని చేస్తున్నా చాలా మంచి భావనతో ఉండాలి. అలానే మంచి పని గాని, చెడు పని గాని, మీ వృత్తి గాని ఏదైనా సరే మంచి భావనతో ఉండాలి. మంచి భావనతో ఉంటే ఈ సమస్త విశ్వం సహకరిస్తుంది. బాగా సహకరిస్తుంది. మీకసలు ఇంక ఏ డౌటు అవసరం లేదు. ఈ పని అవుతుందా? అవ్వదా? అని. విశ్వమే ఆటోమేటిక్‌గా సహకరిస్తుంది. అతను దొంగ అయినప్పుడు రాజుగారు తీర్మానం వేశారు కదా! కనిపించినప్పుడల్లా ఉరి తీసేయాలని. ఎవరికీ దొరకలేదు.
సత్యజిత్తుడు. ఎవరికీ దొరకకుండా ఉన్నాడు. దొంగతనం చేస్తున్నాడు. అలానే వేరే వాళ్ళందరిని రక్షిస్తున్నాడు. ఎందుకు? విశ్వం సహకరించింది. లేకపోతే ఇప్పుడు ఆ రాజుగారు కావాలంటే దొరకబెట్టొచ్చు. కానీ దొరకలేదు ఎవరికీ. ఈ ఐదుగురు మాత్రమే తొందరగా దొరికిపోయారు. రాజుగారి కళ్ళల్లో మంచిగా ఉన్న ఈ ఐదుగురు, ఆ ఐదుగురు మాత్రం దొరికిపోయారు. అందరికి కారాగార శిక్ష పడింది. బావమరిదని కూడా ఏమి కన్సెషన్ లేదు. అందరికి శిక్ష పడింది. ఎందుకంటే విశ్వం సహకరించడు. చెడు పనులు చేసే వాళ్ళకి, చెడు భావనలుండే వాళ్ళకి విశ్వం ఎప్పుడూ సహకరించదు. సో, ఇది ఎప్పుడూ గుర్తుంచుకోండి. మీకు ఆలోచనలొచ్చినప్పుడు ఏదైనా మంచి పని చేద్దాం మంచి భావంతో చేయండి. ఎంత మంచి భావన ఉండాలంటే ఒకళ్ళకి హెల్ప్ చేస్తున్నప్పుడు, ఈ హెల్ప్ చేస్తున్నప్పుడు వాళ్ళది మంచిగా వాడుకుంటారో, మంచిగా వాడుకోరో ఆ డబ్బుల్ని అట్లాంటివన్నీ వదిలేయండి. పక్కన వదిలేయండి. లేకపోతే వాళ్ళు నేను సహాయం చేశాను, వాళ్ళు మనకు తిరిగి చేస్తారో, చేయరో, మనం ఇంత ఖర్చు పెడుతున్నాం, వెలుగు ఉంటదో, ఉండదో, ఇంత ఖర్చు పెడుతున్నాం, విశ్వం చూస్తుందో, లేదో, ఇలాంటి భావనలన్నీ వస్తాయి. అన్నీ పక్కన పెట్టేయండి. ఎందుకంటే నేనెవరికైనా హెల్ప్ చేసినా కూడా నాకెక్కడో రవ్వంత ఆశ ఉంటది. వాళ్ళు నాకు తిరిగి హెల్ప్ చేయాలని. ఇప్పుడు మనం హెల్ప్ చేయాలన్నప్పుడు ఎంత త్యాగపూర్వమైన భావనతో చేయాలి. అంటే ఏంటి? వాళ్ళు ఇస్తారో, ఇవ్వరో కూడా తెలీదు అన్నట్టుగా చేసేయాలి. కుదిరితే చేయాలి. ఒకవేళ చేయలేని స్థితిలో ఉంటాం. ఇది ముందు క్లాస్‌లో, ముందు లెసన్స్‌లో కూడా చెప్పుకున్నాం. చేయలేని స్థితిలో ఉన్నప్పుడు మీరు అప్పు చేసి చేయాల్సినంత అవసరం లేదు. మీకెంత కుదిరితే ఉన్నంతలో తోచినంత సేవ చేసుకుంటూ వెళ్ళండి. ఒకవేళ మీరు సేవ చేసుకునే స్థితిలో లేకపోతే వాళ్ళని తిరిగి తిట్టకండి. ఇలా చేసావు, ఎందుకు అలా చేసావని అలాంటి మాటలు అనకండి. వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ స్థితిని విశ్వానికి వదిలేయండి. విశ్వం చూసుకుంటది. వాళ్ళకి, విశ్వంకి మధ్యలో ఉన్న కమ్యూనికేషన్ అది. మనం ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు. మనం చేయాల్సిందల్లా ఏంటి అంటే, మనకి కుదిరినంత చేయాలి. చేయలేకపోతే ఊరుకోవాలి. ఆ చేసిన కొంచెం కూడా మనం మంచి భావనతో చేయాలి. ఏ పని చేసినా, దానమే గాదు, ఏ పని చేసినా మంచి భావనతో చేస్తే సక్సెస్ చాలా ఉంటుంది. విశ్వం తప్పకుండా మనకి సహకరిస్తుంది మాస్టర్స్. అది ఈరోజు కథ. అందరూ కథ విన్నారు గాబట్టి, ఇక మనము ధ్యానం చేసుకుందాము. అందరూ స్థిర సుఖాసనంలో కూర్చోండి. అంటే మీకు ఏ పొజిషన్ కంఫర్టబుల్‌గా అనిపిస్తే ఆ పొజిషన్‌లో కూర్చోండి. ఒకవేళ మీ ఆరోగ్య రీత్యా మీరు కూర్చోలేకపోతే పడుకొని కూడా ధ్యానం చెయ్యొచ్చు. కూర్చున్నప్పుడు మీరు వెన్నుముక్క స్ట్రెయిట్‌గా ఉండేటట్టు చూడండి. తల నిటారుగా పెట్టండి. వేలల్లో వేలు పెట్టుకోండి. కళ్ళు 2 మూసుకోండి. అలాగే పడుకొని ధ్యానం చేసేవారు కాలు మీద కాళ్ళు పెట్టుకొని, వేలల్లో వేలు పెట్టుకొని, కళ్ళు 2 మూసుకోండి. ఇప్పుడు మనము నిండు శ్వాసని తీసుకుందాం. అంటే శ్వాస ఎంత నిండుగా ఉండాలంటే, మనం శ్వాస లోపలికి పీల్చుకుంటున్నప్పుడు, ఈ విశ్వంలోని సమస్త కాస్మిక్ ఎనర్జీ అంతా కూడా మీ శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి. ఈ విశ్వంలో ఎంతో మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంది. అదంతా కూడా మనం స్వీకరిస్తున్నాం. మన శరీరాన్ని, మన మనసుని ఓపెన్ చేసి పెట్టుకున్నాం. ప్రతి ఒక్క కాస్మిక్ ఎనర్జీ గానీ, పాజిటివ్ ఎనర్జీ గానీ రిసీవ్ చేసుకునే స్థితిలోకి వెళ్ళబోతున్నాం. అందుకని చక్కగా ఒక్క నిండైన శ్వాస తీసుకోండి. ఆ శ్వాసని వదిలేసేటప్పుడు మనలోని సరికాని ఆలోచనలు, చికాకులు, టెన్షన్లు ఏవైనా ఉంటే అవన్నీ తొలగించుకునే ప్రయత్నం చేయండి. ఈ నిండైన శ్వాస తీసుకున్నప్పుడు మీ ఊపిరితిత్తులు నిండుగా అనిపిస్తాయి. అలాగే ఆ శ్వాసని వదిలేసేటప్పుడు చాలా తేలికైపోతాయి. దీన్ని గమనించండి. ఇలానే ఒక 5 సార్లు నిండైన శ్వాస తీసుకొని వదిలేసే ప్రయత్నం చేయండి.
ఇప్పుడు మీ మనసు, శరీరం చాలా తేలికైనట్టు మీకు భావన కలుగుతుంది. మనమిప్పుడు శరీరంలో ప్రతి భాగాన్ని రిలాక్స్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ముందుగా సహస్రారం తల భాగం దాన్ని రిలాక్స్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అలానే ముఖము, చెవులు, భుజాలు, చేతులు, చేతి వ్రేళ్ళు, పొట్ట, నడుము, కాళ్ళు, పాదాలు, కాలివ్రేళ్ళు అన్నిటినీ రిలాక్స్ చేసుకోండి. రిలాక్స్ చేయడం అంటే మీరు కంఫర్టబుల్ పొజిషన్లో కూర్చున్నట్టు, అలానే తేలిగ్గా అయినట్టు మీకు అనిపిస్తే మీ శరీరం రిలాక్స్ అవుతున్నట్టు. బిగించి పట్టకండి. శరీరాన్ని చాలా లూజ్గా, రిలాక్స్డ్గా చేయండి. ఇప్పుడు మీ శరీరం అంతా రిలాక్స్ అయింది. మీ మనసు కూడా చాలా తేలిక అయింది. ఇక అతి ముఖ్యమైన విషయం, మీరు ఎలాంటి సమస్యతో బాధపడుతున్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా, ఇదంతా తాత్కాలికమని మాత్రమే గుర్తించండి. ఎందుకంటే ఏ సమస్యకైనా ఒక సమాధానం ఉంటుంది. దాని దొరికే ప్రయత్నమే, దాన్ని కనుక్కునే ప్రయత్నమే ఈరోజు మనం చేసే ఈ ధ్యానం. అందుకని శరీరం అంతా రిలాక్స్ చేస్తున్నాం, మనసుని రిలాక్స్ చేస్తున్నాం. ఎలాంటి పరిస్థితులైనా కూడా ఒక అరగంట పాటు మనం అది పక్కన పెడుతున్నాం. అంటే దాన్ని మర్చిపోయే ప్రయత్నం చేస్తున్నాం. మరి ఇది మర్చిపోవాలంటే మనకి ఆ భగవంతుని శక్తి కావాలి. మీ ఇష్టదైవమైన ఎవరైనా మీ ఇష్టదైవం ఉంటే ఆ ఇష్టదైవాన్ని మనస్ఫూర్తిగా నమస్కరించుకోండి. అలానే ఒకవేళ మీకు ఇష్టదైవం లేకపోయినా, భగవంతుడి పైన నమ్మకం లేకపోయినా, ఈ విశ్వంలోని ఉన్న కాస్మిక్ ఎనర్జీ, ఆ పాజిటివ్ ఎనర్జీ ఏదైతే మనల్ని నడిపిస్తుందో దాన్ని నమస్కరించుకొని, కృతజ్ఞతలు తెలియజేసుకొని మనతో పాటు ధ్యానం చేయడానికి ఆహ్వానించండి. మీ ఇష్టదైవాన్నైనా, ఈ పాజిటివ్ ఎనర్జీనైనా మనతో పాటు ధ్యానం చేసే అవకాశాన్ని మనకి ఇవ్వమని మనస్ఫూర్తిగా ఆర్తితో చెప్పుకోండి. మీ శరీరం అంతా తేలికైపోయింది. మీ మనసు కూడా చాలా తేలిగ్గా ఉంది. ఇక మనం ధ్యాన లోతుల్లోకి వెళ్దాం. మీకు కనుబొమ్మల మధ్యన బొట్టు పెట్టుకునే దగ్గర రకరకాల రంగులు కనిపిస్తాయి. కొన్నిసార్లు విజన్స్ కానీ, కాంతులు కానీ కనిపిస్తాయి. దాన్ని థర్డ్ ఐ లొకేషన్ అంటారు. ఈ ధ్యానం మొత్తంలో కూడా ఆ లొకేషన్లో, అంటే మీ కనుబొమ్మల మధ్యన దృష్టి పెట్టేలాగా, దాని మీద ఫోకస్ పెట్టేలాగా చూసుకోండి. మీకు ఎప్పుడు ఆలోచనలు వచ్చినా నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. ఆలోచనలు వస్తూ ఉంటాయి, అది చాలా సహజం. ఆలోచనలు వచ్చినప్పుడల్లా నెమ్మదిగా శ్వాస లోపలికి ఎలా వెళ్తుంది, ఎలా బయటికి వస్తుంది అని గమనించండి. ఆలోచనలతో పోట్లాడొద్దు. నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి.
ఈ ప్రక్రియలో, ఈ ధ్యాన ప్రక్రియలో చాలా సార్లు ఆలోచనలు వచ్చే అవకాశం ఉంది. మనం ధ్యానం లోతులోకి వెళ్ళినప్పుడు ఏ ఆలోచనలు రావు. అందుకనే ఆలోచనలు వచ్చినప్పుడల్లా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. మనం ధ్యాన లోతుల్లోకి వెళ్ళబోతున్నాము. ఇక ఒక్క 3 సార్లు మళ్ళీ మంచి నిండైన శ్వాస తీసుకొని వదిలేయండి. శ్వాస తీసుకుంటున్నప్పుడు మీతో పాటు ఉన్న భగవంతుని శక్తి కూడా మీ దగ్గరికి వస్తున్నట్టు, అలానే ఈ విశ్వంలోని కాస్మిక్ ఎనర్జీ శక్తి అంతా కూడా మీ శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి. ఈసారి ఆ శక్తి రెండింతలయ్యింది. ఎంతో అద్భుతమైన ఈ శక్తిని మనం స్వీకరిస్తున్నాం. అందుకని శ్వాస లోపలికి వెళ్ళేటప్పుడు చక్కగా నిండుగా మీ ఊపిరితిత్తులన్నీ కూడా నిండుగా అయ్యేటట్టు భావించి ఆ శ్వాసని తీసుకొని మళ్ళీ వదిలేయండి. ఇలా 3 సార్లు చేయండి. ఇప్పుడు మీ శరీరము, మీ మనసు చాలా తేలికైపోయాయి. ఇంకా మీరు ధ్యాన లోతుల్లోకి వెళ్ళారు. అంటే మీ పక్క జరిగేవి ఏమీ వినిపించవు. నా మాటలు మాత్రమే వినిపిస్తున్నాయి. ఆ కనుబొమ్మల మధ్యన ఉన్న ఆ ప్రదేశాన్ని, అంటే థర్డ్ ఐ లొకేషన్ని బాగా ఫోకస్లో పెట్టండి. ఒక్కోసారి మీకు ఆ థర్డ్ ఐ లొకేషన్లో కొంచెం భారంగా అనిపించినా, నొప్పిగా అనిపించినా అది చాలా సహజం. మన ఇష్టదైవంతో పాటు, ఈ విశ్వంతో పాటు మనము ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నాం. ఈ ధ్యాన లోతుల్లోకి వెళ్ళేటప్పుడు మీరు గమనించాల్సిన విషయం, మీ శరీరం అంతా చాలా తేలికైపోయింది. మీకు ఎలాంటి ఇబ్బందులు లేవు. మీరు చాలా ధ్యాన స్థితికి వెళ్ళబోతున్నారు. ఈ విశ్వం మనకు సహకరిస్తుంది. మనము అద్భుతమైన స్థితికి వెళ్ళబోతున్నాం. మనకున్న పరిస్థితులు తాత్కాలికం మాత్రమే. మనము ఈ జీవితానికి, ఈ విశ్వానికి, మన ప్రయాణానికి, ఈ జీవన ప్రయాణానికి కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఎంతో అదృష్టం ఉంటే మనం ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాము. జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాము. అందుకని మనము మనస్ఫూర్తిగా ఒకసారి కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుందాం. ఈ కృతజ్ఞతలు తెలియజేసినప్పుడు మీ శరీరం ఇంకా తేలికవుతుంది. ఎందుకంటే మీలోని సరికాని ఆలోచనలన్నీ తొలగిపోయాయి. మీరు ఎంతో రుణపడి ఉన్నారు ఈ అవకాశానికి, ఈ విశ్వానికి.
మనసుని బాగా తేలిక చేసుకోండి. అదే స్థితిలో ఉండండి. ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆలోచనలు వచ్చినప్పుడల్లా కూడా నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. మనము మానవ జన్మ ఎత్తిందే కర్మలు తీర్చుకోవడాని కోసం. అంటే ఎన్నో జన్మలుగా కర్మలు చేస్తున్నాం. దాన్ని తొలగించుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈ కర్మలు తొలగిపోవాలంటే మనలో పరివర్తన చాలా ముఖ్యం. అలానే పశ్చాత్తాపం, ప్రాయచిత్తం కూడా చేసుకోవాలి. అంటే మనం చేసిన తప్పులని గతంలో గానీ, గత జన్మలలో గానీ చేసిన తప్పులని క్షమించమని మనస్ఫూర్తిగా కోరండి. అలానే పరివర్తనలో ఉంటాము అని సహాయం కావాల్సిన వాళ్ళకి సహాయం చేస్తామని మనస్ఫూర్తిగా సంకల్పం చేసుకోండి. మా వద్దకు సహాయం కోరి వచ్చిన వారికి తప్పకుండా మాకు ఉన్నంతలో తోచినంత తప్పకుండా సహాయం చేస్తాము. మేము నేర్చుకుంటున్న ఈ ధ్యానాన్ని, జ్ఞానాన్ని పంచుతాము. ప్రతి జీవాత్మకు కూడా మా వల్లే సుఖంగా బ్రతికే హక్కు ఉందని తెలుసుకున్నాము. ఈ విశ్వానికి, ఈ భూమాతకు కావాల్సిన సహాయం చేస్తాము. ఈ సంకల్పాలు మనం చెప్పుకున్నప్పుడు మీ శరీరం ఇంకా తేలికవుతుంది. మీ మనసు కూడా బాగా తేలికవుతుంది. ఈ సంకల్పం చెప్పుకున్నప్పుడు మీ శరీరం చాలా తేలికైంది. ఇంకా లోతులోకి వెళ్ళే ప్రయత్నం చేయండి. మీ పక్కన ఏది జరుగుతున్నా మీకు పట్టించుకోవద్దు. నా మాటలు మాత్రమే మీకు వినిపిస్తున్నాయి. ఈ ధ్యాన లోతుల్లోకి మీరు వెళ్ళిపోయారు. ధ్యానంలో ఆ మహాదేవుడిని, ఆ పరమశివుడిని, ఆ జగన్మాతను, మీ ఇష్టదైవాన్ని, అలానే మీకు ఈ విశ్వం నుంచి కావాల్సిన సహకారం దొరకాలని మనస్ఫూర్తిగా కోరండి. ఇప్పుడు విశ్వంలోని సమస్త కాస్మిక్ ఎనర్జీ అంతా కూడా కాంతుల రూపంలో మన శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి. అద్భుతమైన కాంతులు, ఎటు చూసినా కాంతులే. ఈ కాంతులే మనకు సర్వం, ఈ కాంతులే మనకు దైవం, ఈ కాంతులే మనకు ఆరోగ్యం.
ఈ అద్భుతమైన కాంతుల వల్ల మన శరీరం చాలా ఆరోగ్యంగా ఉంటున్నట్టు భావించండి. అలానే ఈ ధ్యానం చేసినందువల్ల మనలోని సరికాని ఆలోచనలు అన్నీ తొలగిపోతున్నట్టు భావించండి. ఈ రోజు నుంచి మన కుటుంబ కలహాలన్నీ తొలగిపోతాయి. మన ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. మనం పడుతున్న మానసిక వ్యధ తొలగిపోతుంది. మన ఆరోగ్యం మెరుగుపడుతుంది. అద్భుతమైన కాంతులు. ఎటు చూసినా కాంతులే. ఇంకా ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు. అద్భుతమైన స్థితి. శరీరము, మనసు అన్నీ తేలికైపోయాయి. ఒకవేళ ఆలోచనలు వస్తుంటే, ఆలోచనలని వాటితో పోట్లాడకుండా నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. ఇంకా ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు. కనుబొమ్మల మధ్యన బొట్టు పెట్టుకునే దగ్గర మీకు రంగులు కనిపించినా, కాంతులు కనిపించినా, విజన్స్ కనిపించినా ఇంకా లోతుకు వెళ్ళండి. అద్భుతమైన ధ్యాన స్థితిలో ఉన్నారు. సంకల్పాలు చెప్పుకున్నాం. పశ్చాత్తాపంలో ఉంటామని, ప్రాయశ్చిత్తం చేసుకుంటామని, పరివర్తనలో ఉంటామని మనము విశ్వానికి మాట ఇచ్చాం. మీ శరీరాన్ని గమనించండి. చాలా తేలిగ్గా ఉంది. ఇదే స్థితిని కొనసాగిస్తూ ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్ళండి. ఇప్పుడు మీరు ఈ జన్మలో ఎవరినైనా మీరు బాధ పెట్టి ఉంటే మనస్ఫూర్తిగా వాళ్ళకి క్షమాపణలు తెలియజేసుకోండి. అజ్ఞానంతో, అహంకారంతో వాళ్ళని బాధ పెట్టాము
అని మనస్ఫూర్తిగా వాళ్ళని క్షమించమని కోరండి. అలానే ఎవరైనా మిమ్మల్ని బాధపెట్టి ఉంటే ఈ ఈ గతంలో వారిని మనస్ఫూర్తిగా మీరు క్షమించండి. వారు తెలియక, అజ్ఞానంతో, అహంకారంతో తప్పులు చేసి ఉంటారు. అందుకని మీకు వారిపైన ఎలాంటి కోపమున్నా, ద్వేషమున్నా అవన్నీ తొలగించుకోండి. ఇలా చేసినప్పుడు మన మనసు శూన్యమవుతుంది. మనసు శూన్యమైనప్పుడే ఈ విశ్వంతో అనుసంధానం అవ్వగలం. మీ ఇష్ట దైవంతో అనుసంధానం అవ్వగలం. అందుకని ఎవరిపైనైనా కోపం గానీ, ద్వేషం గానీ ఉంటే అవన్నీ తొలగించుకోండి. శూన్య స్థితికి చేరుకోండి. ఎప్పుడైతే మనం క్షమాపణ కోరామో, మనని బాధపెట్టిన వారిని క్షమించామో, మన మనసు శూన్య స్థితికి చేరుకుంది. మీరు ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు. ఆ విశ్వంతో అనుసంధానం అవుతున్నారు. ఇదే స్థితిని కొనసాగిస్తూ మీరు ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్ళండి. అద్భుతమైన ధ్యాన స్థితిలో ఉన్నారు. ఇదే స్థితిని కొనసాగిస్తూ మీరు ఇదే స్థితిలో ఉండొచ్చు. ఒకవేళ ఈ స్థితి నుంచి బయటికి రావాలనుకుంటే మీ శరీరాన్ని కొద్దిగా కదపండి. నెమ్మదిగా మీ ధ్యాన స్థితిలో నుంచి బయటికి రండి. చేతులు రెండు విడదీయండి. కళ్ళ మీద పెట్టుకోండి. మీతో పాటు ధ్యానం చేసిన వారందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకోండి. ఈ విశ్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. మీ ఇష్టదైవానికి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. మీ మాస్టర్స్కి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. ఇంత మంచి జీవితాన్ని ధ్యానం చేసుకునే అవకాశాన్ని ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలానే తెలియక చేసిన తప్పులు ఏవైనా ఉంటే క్షమించమని కోరుతూ మీరు ధ్యాన లోతుల్లో నుంచి బయటికి రావచ్చు.